కార్లెస్ ఏవైతే డిగ్రీ అయినప్పుడు మంచిగా ఉండే అంత ఒడిచిపోయింది. ఎందుకంటే పెద్ద వోల్టేజ్ కదా. 4వ తారీఖు నుంచి కూడా రాజేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఇంటర్నెట్ అవును సార్. ఫోన్ చేసిన ప్రశాంత్ ఫోన్ చేస్తాం ఇటు అల్లుతుంది కదా సార్ అని అన్నింటి వచ్చినట్టు వెళ్ళింది పోయిందట కదా పోయిందా అందరూ అట్లా నిలబడరు లైన్గా అటే అన్నీ ఫోన్ చేసే వరకు 3 గంటల వరకు వెళ్ళిపోయారు. 3 ఫోన్ చేసి తమ్ముడు 3 ఫంక్షన్లు ఢిల్లీలో ఉండాలి. మా ఫ్యామిలీ అది వెస్టర్న్ యూత్ మాది. ఇటు కులేరు ఫ్యామిలీ పెద్దలు కీర్తిశేషులు కులేరి యేసురత్నం గారి జ్ఞాపకార్థంగా వారి స్మారకంగా ఈరోజు క్రికెట్ ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహిస్తూ ఉన్న వారి కుటుంబ సభ్యులకు అట్లాగే క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పెద్ద ఆయన శాంతి స్వరూపులు. నిజంగా కూడా ఆ పేరులోనే కాకుండా ఆయన ప్రవర్తన కూడా యేసుక్రీస్తులాగే ఉండేది. ఎక్కడ కనిపించినా కానీ మర్యాదకరంగా. ఆయన జ్ఞాపకాలు మరవలేని. తప్పకుండా ఆయన ఏ లోకానికి ఎగినా కానీ శాంతి స్వరూపుడు కాబట్టి ఆయనకు స్వర్గప్రాప్తి కలిగి ఉండొచ్చు అని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను. యేసుక్రీస్తు దగ్గరికే మా యేసన్న పోయిండని అనుకుంటా ఉన్నాం. వారి కుమారులు ఇద్దరికీ తప్పకుండా మద్దతుగా ఉంటాను. ఈ టోర్నమెంట్ అంటే ఈ మ్యాచ్లో పాల్గొంటున్న మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటున్నారు? బ్యాటింగ్ తీసుకుంటున్నాం అన్న. ఎందుకు? ఈ ఎండ వాతావరణం కొంచెం ఉంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటేనే తొందరగా కొట్టాలి. అంతేనా? ఏం ప్లాన్తో వచ్చారు మరి? కప్పు కొడదామని వచ్చినాం. కప్పు కొడదామని వచ్చారా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్న. పొద్దుతోని కోటిబడి సేవ చేస్తివి, నెత్తురు చమురుగా మోస్తివి, ఉపదేశ వెలుగునిస్తివి, కడవరకు జనమందరితో కలిసిపోయి నీ ఉంటివి. యేసుక్రీస్తు సువార్తను పల్లె పల్లె చాటి నీ జీవిత భాగస్వామి సమాధానం. ఇంగ్లాండ్ టీం మీద మన విరాట్ కోహ్లీ గారు చెప్తాను సౌండ్ తక్కువ పాట బంద్ చేసి పాట బంద్ చేసి తమ్ముడు బంద్ చేయి. బాటనే ఉంటుందిరా. ఓకే. కృపా కనికరం కలిగిన గొప్పదేవుడైన యేసు ప్రభువా నిజంగా నీకు వందనాలు. స్తుతులు దేవా స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం. ఈ సమయమందు ప్రభా యేసరత్నమయ్య గారి యొక్క జ్ఞాపకార్థ దినంలో ఇది నా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా నేను మీ చిత్తాన్ని బయలుపరిచి ప్రతి విషయంలో మీరు తోడుకున్నాను. ఆరంభం నుంచి ముగింపు వరకు మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపి ప్రార్థన భద్రత ఇరు వర్గాలకు మీరు తోడుగుండి సహాయం చేసి మా గంటలు పొందుతారని ప్రతి ఒక్కరికి ప్రభాతమైన జ్ఞానయుక్తమైన శక్తిని దయచేసి బహుబలంగా వారు ముందుకు సాగే బిడ్డలుగా మీరు సిద్ధపరిచి మీరే తోడుగుని మా గంటలు పొందించిన ప్రార్థన వాళ్ళకి ఇస్తారు. యేసుక్రీస్తును ప్రార్థించి స్తుతించి మేము వేడుకుంటున్నాము. అరే సపోర్ట్ కొట్టురి పోతున్నాగా. ఏ జరుగురా
చప్పట్లు కొట్టండి. కమాన్ కమాన్ కమాన్. ఊపురి బ్యాట్లు, ఊపుర్రి గిరగిరి ఊపుర్రి. కమాన్. సూర్యుని చూడు. అది మీకు ఎట్లా అనిపించింది? డిస్టర్బ్ అయ్యేది. ఈరోజు చాలా సంతృప్తికరమైన ఆట ఆడినాం మనం. We played well and we bowled well, we bat well. We are very happy. Pitch is very nice. Ball is coming onto the bat, so it's very bad to bowlers. Yeah, by Bambardi, China Bambardi, very nice batting. Bowling? No. Okay, reverse it and hit 6, win the match. మీ బౌలింగ్ లో మొదటి 2 ఓవర్లలో చాలా పరుగులు ఇచ్చారు. దానికి మీరు ఎలా ఏమనుకున్నారు? మీరు You are not seeing my bowling. I only given 10 runs in 2 overs and taken 3 wickets. You tell me now. మీ టీం ఫస్ట్ ఓవర్ లో 2 సిక్స్లు పోయినాయి. మీ ఓవర్ లో ఫస్ట్ బాల్ కే 6 పోయింది. దాని గురించి అడుగుతున్నాను. Sometimes it will happen. Next we need to understand the pitch and the line and length. That's why sometimes it will happen. Last 5 of the death bowling. Yeah, it's very nice bowling. My bowlers are did well and we restricted them Mainly for our 3 wickets is this guy. 6-7 runs. Okay. Oh, very good. Congratulations. Thank you. Come and play once again. Hi, Madhu, you play really well. And okay. ఓకే మాధవ్, మీరు చాలా బాగా ఆడారు. అయినప్పటికీ మ్యాచ్ కోల్పోయారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే మా వాళ్ళు ఎక్స్ట్రా రూపంలో రన్స్ ఇచ్చారు. ఇంకా ఎండా వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. లేకపోతే మేము కూడా గెలిచిన. మీరే టాస్ గెలిచారు, మీరే ఎండ ఎక్కువ ఉంది, అందుకే మేము మొదట బ్యాటింగ్ చేస్తున్నాం అన్నారు. అప్పుడు దానికి మళ్ళీ ఇప్పుడు మీరు ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఆడలేకపోయామంటున్నారు. అంటే కొద్దిగా మా వాళ్ళు మిస్ఫీల్డింగ్ చేయడం వల్ల ఎక్కువ రన్లు వచ్చినాయి. అట్లా మ్యాచ్ కోల్పోవడం జరిగింది. అంటే మొదటి 5 ఓవర్లు మీరు బాగానే బ్యాటింగ్ చేశారు కదా, తర్వాత 5 ఓవర్లు ఎందుకు డల్ అయ్యారు? అంటే ఇక మా వాళ్ళు మంచిగా చేసారు కానీ సెకండ్ హాఫ్లో జర ఇబ్బంది పడ్డారు. ఇన్ని 8-7 ఓవర్లలో మీరు కేవలం 2 వికెట్లు మాత్రమే తీసుకొని చాలా పరుగులు సమర్పించుకున్నారు. మీ బౌలింగ్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బౌలింగ్ అంటే మా వాళ్ళు మంచిగా ఉంది కానీ పీచ్ కొద్దిగా బ్యాటింగ్ కనుక్కోవడం వల్ల బాల్ వల్లేదు, ఎక్కువ రన్స్ వచ్చినాయి. ఓకే, ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ గేమ్. థ్యాంక్ యూ. అత్యధికంగా ఎక్కువ వికెట్లు తీసుకున్నారు, తక్కువ పరుగులు ఇచ్చారు. ఏమంటారు దీని గురించి? This is all credit goes to my captain Prem Sagar, Uraf MSD. He's given very good advices where to bowl, what is like, and we just follow that and take the wickets. ఓకే, అంటే అపోజిట్ టీమ్ అంటే ఎవరైతే లూజర్స్ టీమ్ ఉన్నారో వాళ్ళు పిచ్ బాగాలేదు అంటున్నారు. దీనికి మీ స్పందన ఏంటి? For them it is very bad because our bowlers is very good. ఓకే, వెరీ వెల్ డన్ అండ్ కంగ్రాచులేషన్స్. Okay. శాంతి కుమార్, మీరు చాలా అద్భుతమైన బౌలింగ్ వేశారు. ఏమనుకుంటున్నారు మీరు? దీనికి మా టీమ్మేట్ ప్రోత్సాహం, మా అన్నల ప్రోత్సాహం, మా బావల ఎంకరేజ్మెంట్ బాగా చేసింది. అందుకే మంచి బౌలింగ్ వేసినాం. వెరీ గుడ్. తర్వాత రాబోయే రోజుల్లో ఎట్లా పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నారు? కృష్ణ క్రికెట్ కృష్ణ క్రికెట్ కప్ ఖచ్చితంగా మేమే గెలుస్తాం. కోరపేటకి ఖచ్చితంగా కప్ వస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్.